తంబాలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు కదిర్నాయనకోట గ్రామంలో వాణింగి వెంకటరమణ అనేటువంటి ఒక పేద రైతుకు 1998 సంవత్సరంలో ప్రభుత్వం డీఫారం పట్టా ఇచ్చింది, పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఈ 2 ఎకరాల భూమి ఆన్లైన్లో ఉంది. ఈ పాస్ పుస్తకాలని అవసరాల కుటుంబ అవసరాల కోసం, వ్యవసాయ ఖర్చుల కోసం బ్యాంకులో లోన్ కూడా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో నేషనల్ హైవే ఆ ప్రాంతంలో రావడంతో ఆ 2 ఎకరాల భూమి నేషనల్ హైవేకి దగ్గరగా రావడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓతో మిలాఖత్తై ఆ రైతును పూర్తిగా మోసం చేయాలని, మీరు లోన్ కట్టేసేయండి, మీకు బ్యాంక్ మేనేజర్తో మేము మాట్లాడి మీకు మరింత ఎక్కువ డబ్బు ఇస్తామని లోన్ కట్టించేశారు. లోన్ కట్టించిన తర్వాత ఆ బ్యాంకు మేనేజరు మీరు కొత్తగా సచివాలయంలో 1B తీసుకోరండి, మీకు రిన్యూవల్ చేస్తామని చెప్పిన తర్వాత ఆ రైతు సచివాలయానికి పోతే నీ 2 ఎకరాల భూమికి సంబంధించి లాక్ అయింది, మీకు 1B రాదని సచివాలయం అధికారులు చెప్తారు. ఇదే విషయాన్ని ఆ రైతు ఎంఆర్ఓ దగ్గరకు పోయి, సార్ నాది లాక్ అయింది, ఎందుకు లాక్ అయిందో చెప్పండి అంటే, మీకు అది సంబంధం లేదు, నీకు అసలు ఆ భూమి నీది కాదు, నీది వల్ల ఏమైతే చేసుకోండి పాస్ పుస్తకాలు, ఒరిజినల్ పాస్ పుస్తకాలను చింపేయడం కూడా జరిగింది. ఈ విషయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము ఎంఆర్ఓ గారితో మాట్లాడాం, సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ఈ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి 2023 సంవత్సరంలో తీసుకుపోయినప్పటికీ కూడా ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ స్పందించి ఎంఆర్ఓ గారిని అడిగితే దీన్ని పవర్ స్టేషన్ కోసం సబ్ డివిజన్ చేశాము, 2-3 రోజుల్లో ఈ కీ రిలీజ్ చేస్తామని చెప్పినప్పుడు కూడా ఈ రోజుకి కూడా అది ఎక్కడ కానీ సమస్య పరిష్కారం చేయలేదు. ఆ రైతు నాకున్న 2 ఎకరాలు పోయింది, ఇంక నేను అది వాళ్ళ అధికార పార్టీలతో నేను ఎదుర్కోలేననే దాంతో అతను డిప్రెషన్ లేకపోయి వాళ్ళ హెల్త్ కూడా బాగాలేకుండా మంచానికే పరిమితమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఆ రైతుకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రెవెన్యూ ప్రధాన కార్యదర్శి శిశోడి గారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వస్తున్నాడు. అతనికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం.